హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఈ వీడియో మొన్న 25th జూలై అండి, లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అనమాట. టైం వచ్చేసరికి 2:37 అర్ధరాత్రి కదా, నా కోసం కూడా అంతేనండి. కానీ ఈరోజు ఏంటంటే అమ్మకి ఐ సర్జరీ ఉన్నదనమాట. 1 వీక్ బిఫోర్ అయితే మేము చెకప్ కోసం వెళ్ళాము. ఈరోజు డేట్ ఇచ్చారండి, సర్జరీ అయితే జరగబోతున్నది. అయితే మార్నింగ్ నేను 2 గంటలకి నిద్ర లేచాను. ఆ తర్వాత ఎక్కడికి నేను గుమ్మం బయటికి వెళుతున్నాను అంటే ఇంట్లో కంపల్సరీ నేను దీపారాధన చేసి వెళ్తానండి. ఫస్ట్ అయితే మా వారు అనేసారు స్నానం కూడా చేసుకోవద్దు, క్లైమేట్ కూడానండి 2-3 రోజులుగా అలా వరుసగా వర్షం పడుతూనే ఉండే, సో స్నానం కూడా చేయొద్దు, అక్కడే వెళ్ళి అన్ని ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఒక అలవాటు చెప్పాను కదా, నేను కానీ మా ఇంట్లో కానీ ఎవరైనా గుమ్మం బయటికి వెళ్తున్నారంటే గుమ్మం ముందర ముగ్గు ఉండాలి, దేవుడి గుట్లో దీపం వెలుగుతూ ఉండాలన్నమాట. సో కట్ చేస్తానండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే 4 గంటలకి జర్నీ స్టార్ట్ చేసేసాం. అయితే ఇంత వేరంగా జర్నీ ఏంటి స్టార్ట్ చేసామని చెప్పేసి మీకు అనిపించవచ్చు. దానికి రీజన్ ఏంటంటే హాస్పిటల్లో మాకు ఇన్ఫామ్ చేశారు ఏంటంటే ముందు రోజు నైటే పేషెంట్కి అడ్మిట్ చేసేయాలన్నమాట. అండ్ పేషెంట్తో పాటు ఒక్క మెంబర్కే అలౌ చేస్తారంట. సో నాకు అలా కుదరలేదు కాబట్టి ఎర్లీ మార్నింగే మేము బయలుదేరామన్నమాట. సో రీజన్ ఏంటంటే దానికి కూడాను పేషెంట్ ఈ జర్నీలో సర్జరీ ముందర కొంచెం జర్నీ చేసినా కూడా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ రావచ్చు, కొంచెం బిఫోర్గా వాళ్ళు ఉన్నారంటే కొంచెం కామ్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. బేసిక్గా వాళ్ళు అన్నమాట నిజమే, కానీ నాకు కుదరలేదు కాబట్టి 6 గంటల కంటే ముందరే అంటే నేను 4 గంటలకి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇదిగోండి హాస్పిటల్ అయితే వచ్చేసింది. ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి అండి శంకర్ ఐ హాస్పిటల్ అనమాట. బరంపూర్ నుంచి 1 అవర్ దూరం ఉంటుంది మేబీ. సో ఇక్కడైతే వచ్చేసాం. హాస్పిటల్ అయితే చాలా పెద్దదండి. సో అప్పటికే పేషెంట్లందరూ బిఫోర్ నైట్ వచ్చేసి ఉన్నారు. సో ఇక్కడ కొంచెం రిసెప్షన్లో కొంచెం ఎవరు అప్పుడే జస్ట్ అక్కడ లేరనమాట. సో కనుక్కొని లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం. ఈ లోపలండి ఎంత చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యాక్చువల్గా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆ రూమ్స్ కానీ బాగున్నాయని చెప్పేసి అనకూడదంట. అంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఏంటి లేదండి, మా నమ్మకం అనమాట. ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళి గోపురం దండం పెట్టుకుంటాం, బాగుంది అంటాం, అలాగే అక్కడ తీసుకున్న రూమ్స్ కూడా బాగుంది అంటే మళ్ళీ వెళ్తాం అని చెప్పేసి మా నమ్మకం అనమాట. కాబట్టి హాస్పిటల్ కవరండి మళ్ళీ వస్తారని చెప్పేసి కోరుకుంటారు కాదు కదా, కాబట్టి అలాగ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మాకు ఇంకా రూమ్ అలర్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ అమ్మకి దారిలో ఏంటి తినలేదు, లైట్గా ఏదో బ్రెడ్ లేకపోతే రోటీ ఇమ్మన్నారనమాట. సో నేనైతే ఇక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాను. చెప్తున్నామరండి, బిఫోర్ నైట్ నుంచి నేను ఒక పెద్ద బ్యాగ్లోని ఫుడ్ ఐటమ్స్ అన్నీ పట్టుకున్నాను, అలాగే తాగేందుకు నీళ్ళు కూడా పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గబుక్కని మనకి అక్కడ దొరుకుతాయా లేదా, లేకపోతే టిఫిన్ టైం వచ్చేసరికి మనకి 6 తర్వాతే కదండి. ఎక్కడైనా 7 గంటలకి ముందర బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అవ్వదు, ఓన్లీ ఇళ్లల్లోనే మేబీ అవుతుందన్నమాట. సో ఇక్కడ అమ్మకి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి తనకేవో లేనిపోని జోక్స్ అవన్నీ వేస్తూ తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. కానీ అమ్మ బయటకి ఏదో నవ్వేస్తున్నది, కానీ లోపలైతే తనకి కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది. ఎవరికైనా వచ్చేస్తుంది కదండి, ఏదో సర్జరీ అంటే ఇంతకు ముందర మనం చేసి ఉన్నామా ఏంటా కాదు కదా, కాబట్టి ఏంటి ఇంజెక్షన్ కానీ ఆ లోపల ఏంటి పెయిన్ ఉంటుందా, ఇవన్నీ కూడా తనకి మైండ్లో అయితే వచ్చేస్తున్నాయి. ఎగ్జాక్ట్గా నాకు వస్తున్నాయండి. కానీ నేనైతే ఇదిగో నటిస్తున్నాను, తను కూడా అదే నటిస్తున్నది అనమాట. అలాగ రాను వర్షం కూడా ముంచుకొచ్చిందండి. నాకు ఎక్కడైనా వర్షం సీనరీ చూశానంటే వెంటనే నా ఫోన్లో క్యాప్చర్ చేయడానికి నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఆ వర్షం తాలూకా రియల్ సౌండ్ నేను చెప్తున్నాను కదా, నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ వర్షం తాలూకా సౌండ్ వినడం అన్నా లేకపోతే వర్షం చూడడం అంటే ఇష్టం అయితే కింద కామెంట్ చేసేయండి. సో ఇదిగోండి హాస్పిటల్ లోపల నుంచి బయట వ్యూ అయితే ఇలాగ ఉన్నారు. చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా నీట్గా ఉన్నాయండి. సో ఇక్కడైతే మాకు రూమ్ దొరికేసింది. ఇదేంటంటే ఏసీ రూమ్లు 1200 అంట, అండ్ నాన్ ఏసీ రూమ్లో వచ్చేసరికి 600 అండి. మెయిన్గా ఏంటంటే పేషెంట్కి ఏసీలో ఉంచరంట, ఏమైనా జలుబులు ఇవన్నీ రావచ్చు అని చెప్పేసి. కాబట్టి మనకి ఎలాగో ఏసీ అమ్మకి ఇవ్వరు కాబట్టి నాన్ ఏసీ రూమే తీసుకున్నాం.
ఇదిగోండి సింగిల్ బెడ్లు అయితే ఇలా 2 ఇచ్చారనమాట. 2 చైర్లు కూడా ఇచ్చారు అండ్ బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఇంకా మేము రూమ్కి ఎంట్రీ ఇచ్చే లోపల వాళ్ళంతా ఒకసారి క్లీన్ చేసేసి ఇచ్చారనమాట. అండ్ చెప్పాను కదా వర్షం అలా పడుతూనే ఉంది కాబట్టి మనకి ఏసీ కూడా అక్కర్లేదు, చాలా చల్లగా ఉన్నది. ఇదిగోండి అమ్మ టర్న్ అయితే వచ్చేసింది, పేరు పెట్టి పిలిచేశారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుందన్నమాట. ఒక ట్రిప్కి ఒక 4కో 5కో ఇలా పిలుస్తున్నారండి. అండ్ ఎటువైపు అయితే వాళ్ళకి సర్జరీ అవుతుందో అటువైపు ఒక తెల్లటి స్టిక్కర్ అయితే పెడుతున్నారనమాట. సో ఆ లోపల అంతవరకే నాకైతే అలౌ చేశారనమాట. ఆ తర్వాత మరి కొంచెం అమ్మతో ఉంటానంటే వాళ్ళైతే ఒప్పుకోలేదు, వాళ్ళకి రూల్స్ కూడా ఒప్పుకో అని చెప్పేసి. సో ఇక్కడైతే మేము క్యాంటీన్కి వచ్చామండి. చుట్టుపక్కల ఒక్క హోటల్ కూడా లేదు. మరి ఫుడ్ విషయానికి వస్తే ఓకే అండి, ఎక్కువ కారం ఏంటి యాడ్ చేయలేదు. రేట్ విషయానికి వస్తే అంటే రేట్ అంటే డబ్బులు కాదండి, మనం రేటింగ్ ఇస్తూ ఉంటాం కదా. సో నేనైతే 7 ఇస్తాను అవుట్ ఆఫ్ 10, ఎందుకంటే కొంచెం పల్చగా ఇలాగ ఉండాలన్నమాట. సో ఓకే అండి, మన ఇంట్లో అయితే ఎలాగైనా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే పేషెంట్లు కూడా తింటారు కాబట్టి అలా వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చేసినట్టున్నారనమాట. సో మరి ఏం చేస్తామండి, బయట అయితే చాలా వర్షం పడుతుండే చెప్పాను కదా, దగ్గరలో చుట్టుపక్కల ఒక హోటల్ కూడా లేదు. ఒకచోట అయితే దహిబర్ అళద్దం గుగ్ని ఉంది. ఈ హాస్పిటల్కి వచ్చి మనం దహిబర్ అళద్దం ఏం తింటాం అని చెప్పేసి మనకి మరి తినాలి అనిపించలేదు. సో బ్యాగ్ నిండా నాకు బిస్కెట్స్ అవన్నీ ఉన్నా కూడా మా వారైతే ఒప్పుకోలేదనమాట, ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి అన్నారు. సో ఫుడ్ తినేసిన తర్వాత నేనైతే రూమ్కి వెళ్ళాను. ఒక అంతటికి అమ్మ రావట్లేదు. అలా చూస్తుంటే ఇప్పుడు టైం ఎంతో తెలుసండి, 11:30 పావుతకు 12 అవుతున్నది. ఈ లోపల నేను డాక్టర్ గారికి అలా అడుగుతూనే ఉన్నాను, ఏమైంది అంటే డాక్టర్ అంటే అక్కడ ఉంటారు కదా, కొందరు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకైతే అడుగుతూనే ఉన్నాను, ఏమైంది అమ్మ రాలేదు, ఏంటైంది ఇంతసేపు ఆ సర్జరీ. అసలు మీకు చెప్పలేరు కదా, ఈ సర్జరీ అయితే మాన్యువల్ కాదండి, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది చూడండి, టెక్నాలజీ, ఆ విధంగా అయితే చేశారనమాట. సో ఎక్కువ పెయిన్ ఉండదు. అండ్ అమ్మ వచ్చేసరికి ఫస్ట్ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఏంటంటే మీ అమ్మాయి చూడండి ఎలాగవుతున్నదో, టెన్షన్ పడిపోతున్నది అని చెప్పేసి. సో ఇదిగోండి అమ్మ అయితే వచ్చేసింది. ఆ తర్వాత నేనైతే అన్నీ కనుక్కుంటున్నాను. నేను తనకి ఓటీ దగ్గర వదిలేసిన తర్వాత నుంచి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అన్నీ అడుగుతున్నాను అనమాట. సో తనకి డ్రెస్సెస్ మార్చారంట. అండ్ నేను 2-3 రౌండ్లు అయితే అటుపక్క కొట్టాను, బట్ డోర్ అయితే వేసేసి ఉండాలి, మనకి ఎలా లేదు కదా. సో మేమైతే అన్నీ కనుక్కుంటున్నాం. ఇప్పుడైతే పెయిన్ లేదు, కానీ కొంచెం వీక్గా ఉన్నది, ఇవన్నీ కూడా తను షేర్ చేసుకుంటున్నది అనమాట. మొత్తానికి అమ్మ అయితే రాహి అయిపోయింది అని చెప్పేసి మాకైతే మంచి ఫీలింగ్. సో ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి అయితే మేము రిటర్న్ అవ్వబోతున్నాము. అమ్మ తల కట్టు ఇవన్నీ కూడా ఇప్పేశారనమాట. చిన్న ఎక్స్రే టైప్ కూడా చేశారండి, టెస్ట్ కూడా చేశారు. ఆఫ్టర్ 1 వీక్ మరొకసారి విజిట్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడ హాస్పిటల్ దగ్గర గణపతి ఆలయం ఒకటి ఉన్నదండి. సో అది ఏంటి చాలా నీట్గా ఉన్నది కదా, మరి ఎక్కడికి వచ్చినా ఒక గుడి ఉన్నది అంటే నేను తప్పకుండా దర్శనం చేసుకునే వెళ్తాను. సో శుభ్రంగా దండం పెట్టుకున్నాను. సో ఇదిగోండి నా ఫేస్లో ఉండే హ్యాపీనెస్ మీరు గమనించగలరు. సో రోజంతా ఫుడ్ విషయానికి వస్తే ఓకేగా వెళ్ళిందండి, కొంచెం వీక్గా కూడా అనిపిస్తుండే. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ మంచి పార్క్ లాగా ఇవన్నీ కూడా అరేంజ్ చేశారండి. మరొక విషయం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా తులసి చెట్లు. నాకు తులసి చెట్లు అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చండి. అయితే నా వెనకాతల మా అమ్మాయి తిరుగుతున్నది, ఎక్కడ నేను దొంగలాడేస్తానా మరి ఆగలేకపోతున్నానండి. అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఎంత చక్కగా వాళ్ళు కేర్ తీసుకున్నారంటే. సో ఇక్కడ పార్క్ లాగా ఇవన్నీ కొంచెం అలా చుట్టుపక్కల తిరిగాం అనమాట. సో మా వెహికల్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది, ఒక పావు గంట పట్టిందనమాట. సో ఈ లోపల మరి ఎందుకు మనం ఆగుతాం, చుట్టుపక్కల ఒక రౌండ్ అయితే వేసేసాం. కానీ నా దృష్టి అంతా కూడా తులసం చెట్టు మీదే ఉన్నదండి. చెప్పడానికి వెళ్తే మా ఇంట్లో తులసం చెట్టు పూజ చేసుకునేది నిద్రపోయిందనమాట. సో ఈ శ్రావణ మాసంలో కొత్తగా నేను పూజ చేసుకోవడానికి యాడ్ చేసుకుంటానని చెప్పేసి ఉన్నది, కాబట్టి ఎక్కడ నేను దొంగలాడేస్తానని అని చెప్పేసి మా వాళ్ళ దృష్టి అంతా నా మీదే. సో లాక్కొని అయితే నాకు వచ్చేసారు. ఇదిగోండి మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. అండ్ ఇదంతా కూడాను బరంపూర్లో మేము ఉండే ప్లేస్లన్నీ కూడా అలా పాస్ అవ్వకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒకలాంటి ఒక మంచి ఫీలింగ్ అండి. ఇక్కడ ఇదిగోండి రావలింగేశ్వర్ అంటే చెరువు అనమాట. ఇదంతా కూడాను మేము ఉండేటప్పుడు అండి ఈ కట్లు ఏంటి లేవు, నార్మల్ ఒక చెరువు. ఆ చెరువు అంతా కూడాను డంప్ యార్డ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే ఇలా కట్టేశారు. సో మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది కదా, అరే మనం ఉన్నప్పుడు ఇలాగుండే ఇప్పుడు ఇలా చేంజెస్ అయ్యి వచ్చేసాయి అని చెప్పేసి. ఇదిగోండి సాయంత్రం అయ్యేసరికి మేమైతే ఇలా ప్రశాంతంగా రిటర్న్ అవుతున్నాం. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.